తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు. వీడియో నాకు తెలిసినంతవరకు చెప్తా. ఏమంటున్నా, ఉమ్మడి ఏపీ విభజన భారత్ పాక్ విభజన కంటే దారుణం అంట. ఉమ్మడి ఏపీ విభజన భారత్ పాక్ విభజన కంటే దారుణం. ఈ మాట అన్నాయన ఓలాయన తేజస్వి సూర్య. ఈయన ఓలాయన కర్ణాటక ఎంపీ అంట. ఈ మోతవారి కర్ణాటక ఎంపీ. ఇంకో పెద్దలు ఒక ముచ్చట చెప్తారు. ఇంట్లో ఉండి చూడాలి, ఎంట పోయన్న చూడాలన్నట్ట. గుణగణాలు తెలవాలంటే ఇంట్లో ఉండి చూడాలి, ఎంట పోయాను. ఇంట్లో ఉన్నోడు కాదు, ఎంట పోయినోడు కాదు. ఈయనకి ఏం తెలుస్తుంది తెలంగాణ బాధ. తెలంగాణలో ఎన్ని ఆకలి అవమానాలు జరిగినాయి, ఎంత దారుణానికి ఈ తెలంగాణ గురైంది అనేది ఈయనకి ఏమైనా తెలిసి ఉండొచ్చునా? ఈయనకి ఏం తెలుసు తెలంగాణ గురించి? ఈయననేమో ఇవాళ గీమాట అన్నాడు. ఆయన ఏమన్నాడు, మోడీ ఏమన్నాడు, తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిరని చెప్పిండు. అన్నాడా లేదా? మోడీ తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిరా అని అన్నాడు. తల్లి ఓలిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తల్లి, ఏపీ తల్లి, బిడ్డ తెలంగాణ. ఏపీని చంపంట, తెలంగాణ బతికిచ్చిరంట. ఆయన గాయాలు అన్నాడు. మొన్న గీనేమన్నాడు ఓలు అమిత్ షా గద్దర్ని అవమానపరిచిండు. అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఏమంటారు, అధికారం రావడం దాదాపుగా బీజేపీ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనట్టు ఉంటే ఈ మాటలు అంటారా? ఈయన ఏమంటాడు, భారత్ పాక్ విభజన కంటే దారుణం. అంటే భారతదేశం పాకిస్తాను కలిసి ఉంటేనే బాగుంటున్నా ఏమి? ఇవాళ మరి రాజకీయాలు దేని మీద చేతురీలు. ఇక ఆ ముచ్చట ఇంకొక అయిపోతుంది. ఇక దాని ముచ్చట నేను చెప్పదలుచుకోలే, కానీ నేను తెలంగాణ లోపే చెప్తా. కానీ తెలంగాణలో 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే తెలంగాణ వచ్చింది, రాలే. ఎంతోమంది మేధావులు, విద్యార్థులు, టీచర్లు, అన్ని సబ్బండ వర్గాలు కొట్లాడితే వచ్చింది తెలంగాణ. తెలియనట్టు పాపం సుష్మా స్వరాజ్ గారు సచ్చి ఏ లోకాన్ని ఉందో ఆమె ఆత్మ కూడా శాంతించదు ఈ మాటలు వింటే. శాంతిస్తుందా? మరి తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు ఉన్నారు బీజేపీ వాళ్ళకు. ఏం చేస్తున్నట్టు మరి వీళ్ళంతా? నువ్వు ఇట్లా బెల్లంగడ గిట్ట పెట్టుకురా, గుడ్డి గుర్రాల పనులు తోముతారా? మరి గిట్టెట్ అంటావు అని అడగాలి కదా. అడగరు. వాళ్ళు 8 మంది, వీళ్ళు 8 మంది. బీఆర్ఎస్ వాళ్ళు అంటే మొత్తమే లేరు, కానీ మరి అడగాలి కదా. మరి తెలంగాణలో ఉన్న ఉద్యమకారులు బీజేపీ పార్టీలో ఉన్న ఉద్యమకారులు రఘునందన్ రావు అయితేంది, మళ్ళీ పోతే ఆయన కొండ విశ్వేశ్వరరావు అయితేంది, మళ్ళీ పోతే ఇంకోళ్ళు ఉంటే మర్చిపోతున్నా ఈటల రాజన్న. మరి వీళ్ళన్నా నోరు తెరవాలి కదా, ఒక ప్రెస్ మీట్ అన్న పెట్టాలి కదా. పెట్టిరా? పెడతలేరు. పైగా సమర్థించుకుంటారు. ఇంకా ఆయన మాట్లాడింది కరెక్టే అని సమర్థించుకుంటారు. కడుపుకు అన్నం తింటారు, గడ్డి తింటారు. నాకైతే అర్థమవుతలేదు. ఆయన వాళ్ళు మన కిషన్ రెడ్డి అయితే కిషన్ రెడ్డికి ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ డెవలప్ చెందాలనే ఆలోచన అసలుకే లేదు. ఎన్నడికి కూడా రానట్టే ఉంది, పాడైపోను. ఆయన కేంద్ర మినిస్టర్ ఉంటే సరిపోయా, ఇవ్వలేకపోతే నాకేంది అన్నట్టుంది ఆయనకు. కనీసం సరే రఘునందన్ అంటే పార్టీలో ఒక బాధ్యత ఉన్నది, ఓకే, ఆయన మాట్లాడతలేడు అనుకుందాం. మరి ఈటల రాజన్నకి ఇంకేమైంది? మరి ఇక కూడా బయటికి వెళ్ళకుండా వస్తున్నా. ఈటల రాజన్న ఏమన్నా కొన్నారా ఏమి? ఈటల రాజన్నని కూలిగిట్ట పోయిండేమి బీజేపీ పార్టీలకు. తెలంగాణ ఉద్యమకారుడే కదా ఈటల రాజన్న. మరి ఈటల రాజన్న మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడతలేడు? మరి ఇంకెప్పుడు మాట్లాడతారు? నాకు అర్థం కాదు. ఇంకెప్పుడు మాట్లాడతారు? గింత అధ్వానంగా ముసలాయన ఓ మాట అంటాడు, అమిత్ షా ఓ మాట అంటాడు, ఈయనో మాట అని ఇవ్వాలి. ఈయనకి ఏం తెలుసు? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన అంట మరీ దారుణంగా పాకిస్తాన్ విభజనతోటి పోలుస్తున్నాడంటే ఏం తెలుసు అని పాడైంది. ఏమైనా తెలుసా? ఈయనకు ఏం తెలియదు. ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారు, నీళ్ళకైనా, నిధులకైనా, నియామకాలకైనా. ఎంతోమంది ఆత్మ బలిదానం చేసుకుంటే, ఎన్నో ధర్నాలు, రస్తారోకలు చేసి ఒప్పిడి ఉపాసం బండి అన్ని రకాల జైళ్ళ పాలైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, లేరా? ఒక్కొక్కరు మొత్తం వయసు మొత్తం అయిపోయిన దాకా తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ గురించి ఏమేరకు ఈయనకు మాట్లాడుతందుకు జర్నన్న మనిషికి ఏమంటారు, కడుపుకు అన్నం తింటోడైతే గిట్ట మాట్లాడాడు, గడ్డి తింటోడైతే ఈ మాట మాట్లాడతారు. మళ్ళీ ఈ మాటలు మాట్లాడితే వెనకేసుకు వస్తున్నారు. 8 మంది ఎంపీలు ఉన్నారు బీజేపీ పార్టీలో. ఏ ఒక్క ఎంపీ అన్న ఇవాళ ఖండిస్తున్నారు ఈయన అన్న మాటలు. ఖండించపోగా ఈయన మంచిగానే మాట్లాడినారు, మా వెనకేసుకు వస్తున్నారు. ఇది ఏ ఒక్క పార్టీకి సంబంధించింది కాదు, తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించింది. అది బీఆర్ఎస్ వాళ్ళు అయినా, కాంగ్రెస్ వాళ్ళు అయినా, బీజేపీ వాళ్ళు అయినా ఎట్ట అంటావు అని అడగాలి. కానీ అట్ట పోయి ఆయనని ఇంకా సమర్థించుకుంటూ వస్తురంటే వీళ్ళని ఏమనాలో చెప్పురి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీలో ఉన్న కార్యకర్తలు చాలా మందికి ఎట్టుంటుందంటే, కార్యకర్తలు వాస్తవానికి బీజేపీ కార్యకర్తలు నికాసుకుంటారు ఏది ఊర్లల్లో. కానీ పైన ఉన్న లీడర్లు నికాసుకుంటారా? వీళ్ళకి సొయ్యే ఉండదు. ఎక్కడ పోతే మాకేమి, మా కాంట్రాక్టులు మాకు వస్తే చాలు, మాకు డబ్బులు మిగిలితే చాలు,
మా కోసం కొట్లాడుతూనే ఉంటారు. మేము మాత్రం ఇక గిట్టనే ఉంటాం. డెవలప్ చేసే లేదు పార్టీని, అధికారంలో తెద్దామని ఆలోచన కూడా లేదు. ఉందా? 8 మందిని గెలిపించి వీళ్ళ మీద నమ్మకంతో ఈసారి నాకు తెలిసి 2 కూడా రాకుండొచ్చు. ఇక ఎట్టొచ్చి పాడవుతాయి. ఒకసారి కాకుండా ఒకసారి అన్న స్పందించకుంటే ఎట్ట పాడవుతుంది. ఆయన మోడీ అంటే సపోర్ట్ చేయలేదు, మొన్న గద్దర్ నవమాని సపోర్ట్ చేయలేదు, ఇలా ఆయన గీ మాట అనే గింత పెద్ద మాట అన్నాడంటే పాకిస్తాన్ ఇండియా విడిపోవడం ఎట్టనో ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు వాళ్ళకి లేని బాధ అంటే వాళ్ళు విడిపోయి కానీ చాలామంది మీకు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, ఈయన తేజస్వి సూర్య తెలంగాణ విడిపోయిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత 15 రోజులు అంట ఉపాసం పడినాడంట. 15 రోజులు ఉపాసం పడినాడంట పవన్ కళ్యాణ్. మరి ఎంత బాధ ఉంటే ఉపాసం పండొచ్చు? ఏముంది మరి తెలంగాణ ఆయనకు? అలా నువ్వు తెలంగాణకు వస్తుంటే పోతుంటే మేమేం వద్దంటలేము. కొన్ని విషయాలలో వాళ్ళ అంతలాలు మా అంతలం మేము అది కొట్లాడితే అన్ని పార్టీలు కలిసి కొట్లాడారు. ఒక పార్టీ వాళ్ళని చెప్పను, అన్ని పార్టీలు సపోర్ట్ చేసిరు. ఆయన మీ బీజేపీ పార్టీలు కూడా సపోర్ట్ చేసిరు. సుష్మా స్వరాజ్ లాంటి వాళ్ళు ఏడ ఉన్నారో కానీ చేతులు ఎత్తి దండం పెట్టాలి సుష్మా స్వరాజ్కు. ఆమె ఆత్మను కూడా స్కోపించేటట్టు ఇవాళ ఈ మాటలు మాట్లాడుతుంటివి. పవన్ కళ్యాణ్ 15 రోజులు ఉపాసం పడినట. జగన్మోహన్ రెడ్డి అయితే అసలు నాకు ఇంట్రెస్టే లేదు అసలు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ విడిపోదామని. చంద్రబాబు నాయుడు అందరూ దాదాపుగా తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళు ఆంధ్రోళ్ళు. ఏమైనా తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు కొంతమంది రాజీనామా చేసిరు. వాళ్ళు కూడా ఎందుకు వాళ్ళ పదవులు ఎందుకు రాజీనామా చేశారంటే తెలంగాణ కావాలి, తెలంగాణ వచ్చినాక మా సొంత రాష్ట్రంలో మళ్ళీ మేము నిలబడతాం గెలుస్తాం అనే ఉద్దేశంతో వాళ్ళు రాజీనామా చేసిరు, కలబడ్డరు, కొట్లాడారు, ఎన్నో రకాల ఉద్యమాలు చేసినాక ఉపాసాలు ఉన్నాక తెలంగాణ రాష్ట్రం అనేది వచ్చింది. ఒక ఆయన ఏమంటాడు, చీకట్ల లైట్ బంద్ చేసి తెలంగాణ ఇచ్చిరంటారు. నిజంగా సిగిదప్పిన మాటలు మాట్లాడుతుంది. జర్నన్నం ఉండాలి. తెలంగాణ రాష్ట్రం సాధించుకుంది గిసొంటోళ్ళతో మాటలు పడుతుంది కా. ఈయనకి ఏం తెలుసని అంటాడు, ఎట్లా అంటాడు చెప్పు. ఈయన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నోడా? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బాధలు సాధలు ఈయనకి ఏమైనా తెలుసా? ఈయనకేమెరక? ఈయన రాష్ట్రం పక్క రాష్ట్రం. ఈ పక్క రాష్ట్రం ఆయనకి ఈ రాష్ట్రంలో ఉన్న బాధలు ఏమెరక? 60-70 ఏళ్ళ అరిగోసబడి తెలంగాణ రాష్ట్రం కావాలని ఎంతోమంది చచ్చిపోయిన తరువాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో అప్పుడు ఏదో ఇంటి కేంద్రాలు ఉంది కాబట్టి సోనియా గాంధీ ఇచ్చింది, తెలంగాణ వచ్చిందని అన్నారు. సరే, సోనియా గాంధీ ఇచ్చిందంటే అందరు కలిసి కొట్లాడితేనే ఇచ్చింది. కానీ మరి ఈయన ఏమైనా చేయొచ్చు నల్ల? ఈయనేమైనా ఇప్పుడు ఈయననేమో అడ్డగోలి అంటేనేమో బాగుంటుంది. ఒక ఎంపీ కాబట్టి మనం కూడా ఇలివేయాలి. ఆయన ఇలువదక్కినోడైతే మనం ఇలువగలమే కదా, ఇలువతోటే మాట్లాడాలి. గింత అధ్వానంగా మాట్లాడి పాకిస్తాన్ ఇండియాతోటి పోలిసి పాకిస్తాన్ ఇండియా ఎట్ట విడిపోయిందో ఇక అంతకంటే దారుణం చేసిరు అంటే ఉంచుకోవాల్సింది. అట్లనే ఇంకా పొడిగిస్తే ఈ తెలంగాణలో మొత్తం ఈ తెరలైపోతామే. తెలంగాణలో ఉన్న ఉద్యోగాలు లేవు, నీళ్లు లేవు, నిధులు లేవు, నియామకాలు లేవు, ఏవి లేవు, ఎక్కడ లేవు, వీళ్ళు ఇట్నే పడి చావాలి, కలిసి ఉంటే బాగుండు అనే ఆలోచనతోటి మాట్లాడితే కనీసం కూడా మీరు మాట్లాడింది తప్పు అని కూడా ఖండిస్తేందుకు ఏ ఒక్క బీజేపీ పార్టీ లీడర్ కూడా వస్తలేవు. పాడైపోను అందులో ఈ ఈటల రాజన్న ఇంకా కూడా బయటకు వస్తలేడు. ఎక్కడికి వస్తలేకుండా ఈటల రాజేందర్ని ఏమైనా కూలికి తీసుకుపోయిరా, లేకపోతే ఆయనకి ఏమైనా గిన్ని డబ్బులు ఇచ్చి నువ్వేమైనా సపోర్ట్ ఉండాలి, బెల్లం కొట్టి రాయలేక ఉంటందుకు జర్నన్న ఉండాలిగా. ఈటల రాజన్న తెలంగాణ పౌరుషం ఏమైంది నీకు? రఘునందన్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆయన పదవులు ఉన్నాడు కాబట్టి వాళ్ళ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా పనిచేయడేమో చేయకుట్టే. మరి నువ్వు ఉన్నావు కదా, నీకు ఆల్రెడీ ఆ పార్టీలో విలువనే లేకపోయా. నిజంగా కూడా ఈ లోకాలను అయితే ఈ శరంగాలను అయితే ఎప్పుడో వెళ్ళేవాళ్ళు అలాగే ఇంకా అలానే ఉంటాం. మరి ఏమక్కడికి ఉంటాం నాకైతే తెలియదు. కానీ ఇవాళ తెలంగాణ మీదకి వచ్చింది. తెలంగాణ మీదకి వచ్చిందంటే మీ మీదకి వచ్చినట్టే కదా. కవితమ్మ అసోనిధిలో వెళ్ళిపెడుతుంది, చాలా మందిలో వెళ్ళిపెడుతున్నారు. మరి నువ్వెందుకు బయటికి వెళ్తలేవు? ఈటల రాజన్నకు మరి ఏం కావచ్చు? బెల్లం కొట్టిన రాయి కంటే అధ్వానంగా తయారయ్యిండు. ఎంతోమంది ఉద్యమకారులు ఆత్మ బలిదానం చేసుకుంటే తెలంగాణ వచ్చింది. అసలు తెలంగాణ వస్తే ఈయన ఉత్తపుణ్యానికి నోటికి ఏది వస్తే అది మాట్లాడి నేను ఏది మాట్లాడినా నడుస్తుంది, కేంద్రంలో మా ప్రభుత్వం ఉంది, మోడీ నాయనకంగా ఉండు, అమిత్ షా నాయనకంగా ఉన్నాడు అంటే అమిత్ షాకి అసంటోడే, మోడీకి అసంటోడే. అందులో అమిత్ షా మొన్న గద్దర్ని అవమానపరచలేదా? మోడీ కూడా కదే మాట చెప్పిండు. తల్లిని చంపిరు, బిడ్డను బతికిచ్చిరంటే తల్లి ఏమో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, బిడ్డ ఏమో తెలంగాణ అంట. తెలంగాణ రాష్ట్రం రావడం మోడీ కూడా ఇంట్రెస్ట్ లేదన్నట్టు లెక్క. అంటే ఈ బీజేపీ వాళ్ళకు తెలంగాణలో బీజేపీ పార్టీ అభివృద్ధి చెందాలని లేదు, బీజేపీ పార్టీలో అధికారం రావాలని లేదు, అసలు తెలంగాణ రావాలనే లేనట్టుంది. పాడై ఈయన అనే మాటలు అయితే గట్టినే ఉన్నాయి. మరి